సార్ అందరూ రండి సార్. ఒక్కసారి సార్ గారిని శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా సార్ గారికి జాబ్ ల్యాండింగ్ చేయవలసిందిగా స్టాఫ్ అందరినీ కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. Dr. B.R. Ambedkar Gurukulam in Kalasamudram. I am privileged to visit and talk about our dearest MLA, Sir Sri Kandigunta Venkata Prasad sir was born in 1967. Sir completed his B.Tech and sir began his political career with the Telugu Desam Party. Would successfully giving his selfless service to all the people in Kadiri. Sir is a football association president and sir become an MLA in Kadiri for the second time, winning the 2024 Andhra Pradesh Legislative Assembly election from Kadiri Assembly. Sir helped so many people. Sir won the 2024 Legislative Assembly election where TDP had an alliance with the BJP and JSP. I am congratulations on behalf of all the students of Dr. B.R. Ambedkar Gurukulam. Thank you very much, sir, for visiting our institution. We are very happy and overwhelmed. Thank you for giving this golden opportunity. నమస్కారం. నా పేరు యశ్నర్సింగ్. 9వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ సార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, ప్రిన్సిపల్ సార్ గారికి మరియు పీడీ సార్ గారికి, ఉపాధ్యాయులందరికీ నా వందనాలు. కదిరి అంటేనే మనకు గుర్తుకు వచ్చే విషయాలు రెండు. ఒకటి లక్ష్మీ నరసింహస్వామి అయితే, రెండవది పేద విద్యార్థులు, పేద ప్రజలు దేవునిగా భావించే మన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సార్ గారు. ఎమ్మెల్యే సార్ గారు బిజీగా ఉండి కూడా మన పాఠశాలకు రావడం మన అదృష్టంగా భావించాలి. ఇరువురు నశించిపోతున్న నేటి కాలంలో ఒకే పార్టీలో ఉంటూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పాటుపడుతూ కదిరి నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందిస్తున్న ఏకైక నాయకుడు మన ఎమ్మెల్యే గారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు. సార్ గారు మన పాఠశాల అభివృద్ధికి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ధన్యవాదములు. సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా అధ్యాపక బృందానికి, సిబ్బందికి, నాతో పాటు చేసినటువంటి మా పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. ఇంతకుముందు ఆ బిల్డింగ్ చూపించి అడిగినప్పుడు లాజిక్ దొరకలా మీ ప్రిన్సిపల్ గారి. మొదలు పెట్టినప్పుడు మా ఫాదర్ ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీరింగ్ పనిచేయండి. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నా. ఆ కనెక్షన్ ఉంది నాకు, అందుకే వస్తాను నన్ను అడిగింది. రెండోది, ఇంకా ఎక్కువ న్యాగింగ్ వద్దు. పాపం పిల్లలు పొద్దు నుంచి క్లాస్ తీసుకుంటారు, రిలాక్స్ మూడ్లో ఉంటారు. ఇప్పుడు సాయంత్రం అయితేనే కొన్ని అంశాల వారీగా మీ ప్రధానోపాధ్యాయులు వస్తానే గ్రీవెన్స్ లిస్ట్ ఇచ్చేసినారు నాకు. మొదటిది 33 kV, రెండవది బోర్వెల్లు, మూడవది పవర్ సప్లై, నాలుగవది డెమాలిషన్ ఆఫ్ ద ఓల్డ్ బిల్డింగ్. ఇంకేదన్నా చెప్తారా? స్పోర్ట్స్ మెటీరియల్, ఇంకా ఈ సెక్యూరిటీ శానిటేషన్ వాళ్ళ జీతాలు. అది జగన్మామయ్య దెబ్బ, మా దెబ్బ కాదు. దాని దెబ్బకు అబ్బా అన్నారు. ఇప్పటికీ ఇంకా మనకి అనుకునేది లేదు, కానీ మావాడు చెప్తాను ఇంకా కరెంట్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదంటే మనసులో ఒకటి అనుకున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ స్కూల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దీంట్లో మార్పు చేసి చూపించాలి 2 నెలల కాలంలో. ఈయన చెప్పిందే కాకుండా ఇంకా ల్యాండ్స్కేప్ కూడా చేయగలిగితే అద్భుతమైనటువంటి ప్రదర్శన ఉంటుంది. ఎందుకంటే
పిల్లలు మేము కూడా ఎప్పుడు కూడా మీ ప్రధాన ఉపాధ్యాయుల్ని మా వద్దగా అడ్మిషన్స్ కోసమే ప్రెజర్ పెడుతున్నాం. అడ్మిషన్స్ ప్రెజరే చూస్తున్నారు కానీ ఆ ప్లెజర్ కూడా తీసుకోవడం లేదు మాతో. ఈసారి ప్లెజర్ ఉండేదంటే ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వంతో చేయించాలంటే సమయం అనేది అనుమతించకపోవచ్చు, ఎందుకంటే సో మెనీ డిపార్ట్మెంట్. అట్లా కాకుండా ఒక కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చేయాలంటే ఈజీగానే ఉంటుంది. 33 KB అయితే ఖచ్చితంగా ఏపీ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడి నేను చేయించి పెడతానది. అంతేకాకుండా 24 hours పవర్ సప్లై, అది మరి ఎంతవరకు పర్మిషన్ చేస్తుందో సర్టన్ టైం ఇంటరప్షన్ ఉంటుంది, పవర్ ఇంటరప్షన్ కూడా ఉంటుంది. దాన్ని ఫైట్ అవుట్ చేసే మీ దగ్గర ఫైల్ అని కాదు కానీ మీ దగ్గర ఇన్వర్టర్స్ కానీ ఈ ఆల్టర్నేటివ్ దాని ప్రయోజనం కూడా లేదు. మీకు జనరేటర్ ఇస్తే డీజిల్ అన్న పోసుకుంటారా? అది కూడా లేదా? సోలార్ ఎస్టిమేషన్ అయితే జరిగింది సార్. సరే, కంపెనీ వాళ్ళకి చెప్పేసి మీకు సోలార్ పవర్ ఏర్పాటు చేస్తాను. నేను ఎందుకంటే చెప్పేదే వాళ్ళకి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏర్పాటు చేద్దాం. ఇక మూడోది తాగునీటి గురించి చెప్తా ఉన్నారు. మీ పాఠశాలకి మీ కళాశాలకి ఒక మంచి మీకు అందరికి కూడా తాగునీరు అవసరాలు తీర్చే విధంగా ఒక RO ప్లాంట్ ఇస్తాం. మీరు అడగాలని నేను చెప్తాను. కట్టడం కష్టం కానీ కూల్చడం చాలా ఈజీ. మరి కూల్చుకోలేకపోతున్నారంటే బాధ అవుతుంది. కట్టుకోలేకపోతున్నారంటే బాధపడిండదు కానీ కూల్చుకోలేకపోతున్నారంటే బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూల్చమంటే ధన్మని కూల్చేసేవాడు. ఆయనకు పర్మిషన్ ఏమి అవసరం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలుసా మీకు అందరికీ? ఎంతమందికి తెలిసి చేతులు చేస్తుంది. ఆయన చాలా పాపులర్ అయిపోయినాడు. అది ఏం చదువుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? జీన్స్ ప్యాంట్లు వేసుకునే పిల్లలు ఉన్నారు కదా, మీరన్నా చెప్పండి ఏం చదువుకున్నారు? మామూలుగా ఆయన నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ అంటాడు కానీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వస్తే మాత్రం ఓటు హక్కుంటుంది ఆయన. అంటే అబద్ధాలు చెప్తా అంటాడు ఆయన. ఆయన్ని ఆదర్శంగా తీసుకోవద్దండి, ఇబ్బంది పడతారు. తీసుకోకూడదంటే క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసినాడు కాబట్టి దొంగతనం చేయిస్తాడు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ మీరు కదిరి నియోజకవర్గానికి చెందిన వాళ్ళైనా 10 మండలాలకు చెందినటువంటి వాళ్ళ, ఇంకా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు? కంబైన్డ్ డిస్ట్రిక్ట్ కదిరి కాన్స్టిట్యున్సీ కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత? మిగతా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు చేతులెత్తని. కదిరి కాకుండా చెట్లు నాటడం అనేది జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోండి. ఎందుకంటే మీకు అందరికి బాగా పాఠాలు చెప్తుంటారు అయ్యవార్లు. అర్థమైందా సార్? ఎన్ని చెట్లు నాటుతాం? ఆక్సిజన్ ఒకటేనా? ఎవరో ఒకరు చెప్పండి. ఇంకా
మనం విడిచేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా అది పీల్చుకొని మనం పీల్చాల్సినటువంటి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కూడా అది తీసుకుంటాం. మనం వదిలేసేది మనకి ఏదైతే విషతుల్యం ఉంటుందో అది తీసుకొని ఆక్సిజన్ వదులుతూ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ మనం తీసుకుంటాం. మన కోసం అది బతుకుతుంది, దానికోసం మనం బతుకుతాము. ఇదే మనకు అవినాభావ సంబంధం మొక్కలతో కానీ చెట్లతో కానీ. అంతేకాకుండా ఏదైతే మీరు ఆకుపచ్చదనం పొద్దున్న వేస్తే చూస్తే మీ కంటి చూపు బాగుంటుంది. ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్, జీవితంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి మొక్కల్ని నాటడమే కాదు, మొక్కల్ని పెంచడము, మొక్కల్ని కాపాడడం కూడా ఒక బాధ్యత కిందే స్వీకరించండి, ఒక సామాజిక బాధ్యత కిందే తీసుకోండి. భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేస్తూ తీసుకోండి అని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నాకు పిలుపునిస్తూ, మీరు ఏదైతే ఇప్పుడు నన్ను ఆహ్వానించిన తర్వాత మీ సమస్య లేఖరు పెట్టినారో, ఇంతవరకు నేను ఎప్పుడు కూడా మీ దగ్గరికి రాలేదు. ఇప్పుడు మా ఫాదర్ ఇక్కడ కట్టేటప్పుడు ఒకసారి వచ్చాను అంతే, చిన్నపిల్లలు. మాకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అప్పటికి మీరు చెప్పినవన్నీ కూడా లేకపోవడం అనేది నిజంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మంచి విద్యా సంస్థలు లేకపోవడం అనేది నాకు కూడా బాధగానే ఉంది. కాబట్టి 100కు 100% మీరు అడిగిన దానికంటే ఒకటి ఎక్కువ చేసుకోవడం. వచ్చే రోజుల్లో ఇక్కడ పిల్లలు వస్తే మీ బయట పోయేసి ఎక్కడో శాంతినికేతనో కార్పొరేట్ స్కూల్లో ఎక్కడో పెద్ద స్కూళ్ళలో లక్షల డబ్బులు డొనేషన్ చెల్లించి చదువుకునేటువంటి పరిస్థితుల కంటే మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఈ ఆవరణలో సృష్టించబోతానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే పేదవాళ్ళు కూడా, పేద కుటుంబాలకు చెప్పినటువంటి పిల్లలు కూడా ఎవరికి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంపొందించేటువంటి పరిస్థితుల్లోనే ఈ వాతావరణాన్ని కూడా ఉంచబోతామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందానికి, సిబ్బందికి ఉంది. చేసేటువంటి ఆలోచన కానీ అటువంటి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలనే తత్వం కానీ నా వంతుగా నాకుంది. మా నాయకులు కూడా మీకు తోడ్పాటు అందిస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చే రోజుల్లో ఓ 40 రోజులు టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఏవైతే మీరు ల్యాబ్సెస్ అడిగినారు, ఈ ల్యాబ్సెస్ అన్నిటిగా నిలబెట్టుకోవాలనే తత్వం కానీ నా వంతుగా నాకుంది. మా నాయకులు కూడా మీకు తోడ్పాటు అందిస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చే రోజుల్లో ఓ 40 రోజులు టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఏవైతే మీరు ల్యాబ్సెస్ అడిగినారు, ఈ ల్యాబ్సెస్ అన్నిటికీ కూడా గ్రౌండింగ్ ఆఫ్ ద స్కీమ్ జరిగే రకంగా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, పని చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నా. చేయించుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మంచి ఆలోచనతోనే ఆయన మామూలుగా మీ ప్రధానోపాధ్యాయుడు తెలుగులో పొగడం మొదలుపెట్టాడు, మళ్ళీ ఇంకో పిల్లోడు వచ్చేసి ఇంగ్లీష్లో పొగడం మొదలుపెట్టాడు. ఏమంటే అదృష్టం, సంస్కృతంలో ఎవరిని నేర్పిలే. మనమందరం మనుషులం, పుట్టిన తర్వాత అటాచ్మెంట్స్ అనేది, జీవితం అనేది కొన్ని నేర్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినా నేను ఆ బిల్డింగ్ చూస్తేనే ఎందుకు ఈ బిల్డింగ్ అని చెప్పి జరగడం అనేది, అంటే దిస్ ఇస్ ద డెస్టినీ. ఎక్కడో చోట లాక్కొని వస్తూ ఉంటారు మనల్ని. కాబట్టి చెయ్యాలా, సమాజానికి చేయాలనే ఆలోచనని ప్రతి ఒక్కరూ జీవితంలో వంట పట్టించుకోండి. అంతో ఇంతో మీకు ఈరోజు ఈ సమాజం అంతా కలిసి మీకు అంతో ఇంతో చేదోడు వాదోడుగా ఉంటుంది. మీ జీవితంలో ఒక మార్పుకు, ఒక మంచితనానికి, మీ భవిష్యత్తుకు నాంది పలుకుతోంది. అదే ఆలోచనని, అదే స్ఫూర్తిని మీరు ఈ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చిన తర్వాత, సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులైన తర్వాత తిరిగిచ్చేటువంటి గుణాన్ని పెంపొందించుకోండి అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ, ఇంకా ఒక నా అకాడమిక్ ఇంట్రెస్ట్ ఒకటి చెప్తాను మీ ఫ్యాకల్టీకి. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా వీళ్ళకి ఏదైనా ఎవ్రీడే ఒక గంట తెప్పించే బాధ్యత నేర్పించారు. ఎందుకంటే పిల్లల ఆలోచన విధానంలో మార్పు వస్తాయి. ఎస్పెషల్లీ ఎక్కువ భాగం నాకు తెలిసి ట్రైబల్స్ ఉన్నారు పిల్లలు. థాట్ ప్రాసెస్ అనేది వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు వచ్చినటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఐక్యూ లెవెల్లో ఉంటుంది. మీరు ఆ ఏరియాలోనే మీరు వాళ్ళకు బోధించగలిగితే చదువు అందరూ చెప్పేస్తాం, అన్ని స్కూల్లో చెప్పేస్తాం. బట్ దే షుడ్ బి స్ట్రీట్ స్మార్ట్. వచ్చే రోజుల్లో బతకడం నేర్చుకోవాలి, లౌక్యం నేర్చుకోవాలా, జీవితంలో విలువల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలా. అవి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మీరు ఏదైనా ఒక ఫ్యాకల్టీని పెట్టి చేయించగలిగితే మంచి చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి నా సలహా మాత్రమే. మీరు చేయగలిగితే మంచి చేస్తారు పిల్లలకి, మంచి సమాజం ఏర్పాటుకు మీ వంతుగా కూడా ఒక అడుగు ముందుకు వేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు నన్ను ఈ రకంగా ఆహ్వానించి గౌరవించి సత్కరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే రకంగా చిన్నారులందరికీ కూడా మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు తెలుపుకుంటూ, మీ అందరూ జీవితంలో సంతోషంగా ఉండాలా, మంచి స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.